ఈరోజు సుమారు 400 దశాబ్దాలు దేశం కోసం పనిచేస్తూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత సరస్వతి విద్యాపీఠంలోనికి వచ్చి సరస్వతి విద్యాపీఠంలో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలు వహిస్తూ ఎంతో ఉన్నతికి దోహదపడుతున్నటువంటి ఒక పరివ్రాజకుడు, ఒక నిరంతర సంచారి, ఒక స్వయం సేవకులు, ఒక దేశభక్తులు వారితోటి మాట్లాడదామని వచ్చినాము. వారు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. ముందుగా 45 సంవత్సరాల క్రితం సంఘంలో ప్రవేశించి ఆర్ఎస్ఎస్లో అనేక పదవులు చేసి ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలో సంఘ ప్రచారకగా, జిల్లా ప్రచారకగా పనిచేసి ఎంతో అనుభవం సాధించి తర్వాత రాష్ట్ర ప్రాంత ప్రచారకగా కూడా పనిచేసి తర్వాత సరస్వతి విద్యాపీఠానికి వచ్చి ఈ 3 రాష్ట్రాల బాధ్యత వహిస్తున్నారు వారు. అయితే వారిని అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఉచితంగా పాఠశాలలు, ఉచిత విద్య చెప్పే పాఠశాలలు చాలా ఉన్నాయి. ఆ ఉచిత విద్య ప్రభుత్వం అందిస్తున్నా కూడా ఈ సరస్వతి స్కూల్ యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఆర్ఎస్ఎస్లో చాలా కాలం పనిచేసి తర్వాత సరస్వతి విద్యాపీఠంలోకి వచ్చారు అని చెప్పేసి అన్నారు. సామాన్యంగా ఆర్ఎస్ఎస్లో ప్రచారక అంటే ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత బ్రహ్మచారిగా ఉంటూ సంఘం కొరకు పూర్తి సమయం ఇచ్చి పనిచేసే వాళ్ళని ప్రచారక అని చెప్పేసి అంటారు. అట్లా 1980లో నేను ప్రచారకు వచ్చాను. మొట్టమొదటి పెద్దపల్లి తాలూకా ప్రచారకగా పంపారు. 1.5 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా ప్రచారకగా ఉన్నాను. ఇందాక కరీంనగర్ జిల్లా లాంటి నక్సల్స్ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పని తీవ్రత ఆ సమయం లోపల అక్కడ పనిచేశారు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండే. అప్పుడు నక్సల్స్ వర్సెస్ ఏబీవీపీ, నక్సల్స్ వర్సెస్ ఆర్ఎస్ఎస్కి ఉండదు తప్ప ప్రభుత్వం కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళ గురించి చూసి చూడనట్టుగా ఆ రకంగా ఉన్న కారణంగా వాళ్ళ యొక్క అటాక్ కంప్లీట్గా విద్యార్థి పరిషత్ కార్యకర్తలపైన, సంఘ కార్యకర్తలపైన విపరీతంగా ఉండేది. దాంతోపాటుగా గ్రామాల్లో కూడా జగిత్యాల లాంటి మిగతా గ్రామాల్లో కూడా విపరీతంగా గ్రామ ప్రజల్ని భయభీతులు చేసి కుటుంబ వ్యవస్థను కక్కలావికలం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్గనైజేషన్గా మనము నిలబడకపోతే ఎట్లా అనే పద్ధతి లోపల ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు నడుము గట్టి నిలబడ్డారు. అక్కడ అనేక గ్రామాల లోపల నక్సల్స్ యొక్క బాధ నుంచి తప్పించడం కొరకు కార్యకర్తలు నిలబడ్డారు. ఆ సమయంలో నేను అక్కడ జిల్లా ప్రచారక పనిచేశాను. సుమారుగా 90 వరకు, 1990 వరకు, 81 నుంచి 90 వరకు నేను అక్కడ జిల్లా ప్రచారక పనిచేశాను. ఆ సమయంలో గోదావరి ఖని కానీ, కరీంనగర్ కానీ, మిగతా అన్ని చోట్ల కూడా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ లేకుంటే ప్రభుత్వ విద్యాలయాలు కానీ, ప్రైవేట్ విద్యాలయాలు కానీ, అటు 15th ఆగస్టు కానీ, 26 జనవరి కానీ ఈ సమయంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటువంటి ధైర్యం కూడా లేకుండే. అలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో పట్ట మిట్ట మధ్యాహ్నం కూడా ఏమవుతుందో ఏందో అని చెప్పేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అయితే కాలేజీ నుంచి బయటికి లాగి వందే మాత్రము అనరా అని చెప్పేసి అనిపించి కొట్టడము, లేకుంటే వాళ్ళ నాలుకలు కోయడము, ఇతర రకరకాల ఇబ్బందులు పెట్టేశారు. ఆ స్థితి నుంచి అక్కడ నిలబడాలి అనే పద్ధతిలో కూడా అనేక మంది త్యాగాలు చేసినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. అందుకని నేను అక్కడ 10 సంవత్సరాలు గడిపేస్తుందో ఒక భయానకమైనటువంటి పరిస్థితులు అవి. గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో అర్ధరాత్రి గడపాలన్నప్పటికీ కూడా, లేకుంటే శాఖలు నడపాలన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందులో కార్యకర్తలు సిద్ధాంతము, వ్యవహారము ఈ 2 మధ్యలో పోటీ వచ్చినప్పుడు మన సిద్ధాంతం కొరకే నిలబడాలి, ప్రాణాలు పోయినా మంచిదే అనే పద్ధతిలో ఆ రకంగా కార్యకర్తలు తెగించారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికంటే ముందే సంఘ కారణంగా ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అక్కడ నిలబడ్డది. కేవలం నేను 1-2 ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను దానికి సంబంధించి. ఉస్మానియా యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు ఏ పట్టణంలోనో ఎక్కడో చేయాలి. కానీ మనం లాంటి వాళ్ళని కూడా గ్రామాలు వదిలిపెట్టేసి నగరాల్లో చేయడం ఏంటిది? రెండోది కార్యకర్తలకు ధైర్యంగా ఉంటుంది, పని లోపల దోహదపడాలి అనే పద్ధతి లోపల రామచంద్రరావు జగిత్యాల లోపల ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభం చేశాడు. అప్పుడు ఆయనకు ఆర్ఎస్ఎస్ తాలూకా కార్యవాహక బాధ్యత ఉండే.
రెండోది రాచకొండ గోపాల్ రెడ్డి, ఆయన సరస్వతి శిశు మందిర్ లోపల ఆచార్యుడిగా పనిచేసేవాడు. కానీ ధైర్య సాహసాలన్నటువంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి కార్యకర్త. అట్లా ఇద్దరి యొక్క నాయకత్వం లోపల అనేక మంది కార్యకర్తలు, యువకులు ముందుకు వచ్చేసారు. అనేక మంది కాళ్ళు నరికారు, నక్సల్స్ చేతులు నరికారు, గాయపరిచారు అనేక రకాలుగా. కాబట్టి వీళ్ళు కూడా నిలబడ్డారు. ఈ స్థితిలో కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. ఒక రకం చెప్పాలంటే రామచంద్రరావు హుజరాబాద్లో జరిగినటువంటి ఒక జిల్లా సమావేశంలో సుధాకర్ రెడ్డి గారు, ఇవాళ మనం ఇక్కడ కలిసాం కానీ బహుశా నెక్స్ట్ సమావేశంలో మనం గెలవకపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన ప్రాణం పోతుంది, ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు అని చెప్పేసి ఆయనకు తెలిసింది. రాచకొండ గోపాల్ రెడ్డి కూడా వాళ్ళకి అప్పటికే 2 పిల్లలు 3 పిల్లలు, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య నా కాలం మీద పడ్డది. ఈ నక్సల్స్ ఇతను వదిలిపెట్టరు, ఇతను చచ్చిపోతే మా పిల్లల సంగతి ఏంటి, ఫ్యామిలీ ఏంటి. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే ధైర్యంగా, నేను పోతే ఆర్ఎస్ఎస్ ఉంది కదా, సంఘం ఉన్నది కదా అనేటువంటి ధీమా. అట్లా తెగించి నిలబడ్డారు. ఇక్కడ అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరిని కూడా ఒకే రాత్రి ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పోతుంటే నక్సల్స్ దాడి చేసి హత్య చేశారు. అట్లా అనేక మంది, జితేందర్ రెడ్డి ఉన్నాడు, మస్సోన్ గౌడ్ ఉన్నాడు, అట్లా అనేక మంది. ఒక రకంగా ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిలో సంఘం అక్కడ నిలబడ్డది. అనేక మంది సంఘ కార్యకర్తల్ని ఆ రకంగా సమాజం కొరకు అర్పించుకోవడంలో ముందుకు వెళ్ళారు కార్యకర్తలు. ఆ పద్ధతిలో నిలబడ్డారు కాబట్టే అక్కడ ఇవాళ సంఘం కాదు, సమాజంలో కూడా ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం. అక్కడి నుంచి నేను వరంగల్ కేంద్రంగా, వరంగల్ విభాగ ప్రచారంగా ఉన్నాను. సో ఇది సంఘ యొక్క ప్రస్థానం. జనరల్గా ప్రచారం నేను చెప్పాను, సీనియర్ ప్రచారకుల్ని వివిధ రంగాల్లో, లేకపోతే సంఘ భావజాలంతో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాలు ఉన్నాయి. విద్యారంగంలో విద్యాభారతి, వనవాసి రంగంలో వనవాసి కళ్యాణ పరిషత్తు, ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్తు, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, కర్షక రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, సేవా రంగంలో సేవా భారతి. అలా సమాజంలో ఎన్ని రంగాలు అవుతున్నాయో అన్ని రంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో వెళ్ళినటువంటి కార్యకర్తలు పనిని ప్రారంభం చేశారు. అక్కడ పని అంటే నేషన్ ఫస్ట్ అని, అంటే ఏ పని చేసినా సరే దేశం కొరకు చేయాలి. నువ్వు కార్మికుడిగా చేసినా, నువ్వు వ్యవసాయం చేసినప్పటికీ, నువ్వు విద్యారంగంలో పనిచేసినప్పటికీ, నువ్వు విద్యార్థి రంగంలో పనిచేసినప్పటికీ, ఎక్కడ పనిచేసినా సరే దేశం కొరకు పనిచేయాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి ఒక గుణపాఠం ఇది. ఒకటి ఆర్ఎస్ఎస్ అంటే మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరికో వ్యతిరేకం కాదు, ఇది మతత్వం కాదు, నేషనల్ క్యారెక్టర్ అండ్ పర్సనల్ క్యారెక్టర్. అలాంటి భావజాలంతో పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సంస్థల్ని ప్రారంభం చేశారు. ఆ క్రమంలో ఇక్కడ 1952లో మొట్టమొదట గోరఖ్పూర్లో సరస్వతి శిశు మందిర్ అనే పేరుతోటి మొట్టమొదటి పాఠశాల ప్రారంభమైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాయి. మన ప్రాంతంలో కూడా, మన ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పాఠశాల 1967లో నిర్మల్లో ప్రారంభమైంది. అట్లా దేశవ్యాప్తంగా ఇవాళ విద్యాభారతి, అఖిల భారత శిక్షా సంస్థాన్ అనే పేరుతోటి విద్యారంగంలో దేశంలో పనిచేస్తున్నట్టు ఒక అతిపెద్ద విద్యా సంస్థ. రెండో పార్టీ నేను సంఘ ప్రచారంగా, ఇలా సంఘము సీనియర్ ప్రచారకుల్ని అవసరాన్ని బట్టి వివిధ క్షేత్రాలకు పంపిస్తారు, వివిధ రంగాల్లోకి. నన్ను 2009లో విద్యారంగంలోకి పంపారు. నేను అంతకంటే ముందు ఈ పశ్చిమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఈ ఆంధ్రప్రదేశ్ సంఘంలో 2 ప్రాంతాలు చేశారు, పూర్వ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్. ఈ పశ్చిమ ఆంధ్రప్రదేశ్కు రాయలసీమ అండ్ తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా. దీనికి నేను ప్రాంత ప్రచారంగా, అంటే స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను. అక్కడి నుంచి సంఘం నన్ను ఇక్కడ విద్యాభారతికి 2009లో పంపారు. ఇప్పుడు విద్యాభారతి అంటే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్, ఇది ఆర్గనైజేషన్. ప్రతి రాష్ట్రంలో దీనికి స్టేట్ లెవెల్లో, దేశం అంతటా స్టేట్ లెవెల్ లోపల దీనికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ బాడీస్ అన్నీ కూడా. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో నడుస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా శ్రీ సరస్వతి విద్యాపీఠము, ఆంధ్రప్రదేశ్లో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో కూడా శిక్షా వికాస్ సమితి, అట్లా దేశవ్యాప్తంగా ఒక్కొక్క పేరుతోటి ఉన్నాయి. ఇవి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానికి అఫిలియేటెడ్ సంస్థ. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారుగా 24,000 విద్యాలయాలు ఉన్నాయి. అందులో 12,000 విద్యాలయాలు డే టు డే జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నడుస్తున్నటువంటి మినిమం ఫీజు, అంటే పేయింగ్ కెపాసిటీ ఎక్కడెక్కడైతే ఎంత ఉంటుందో అట్లా తీసుకొని విద్యార్థులకి మంచి చక్కటి విద్య, విలువలతో కూడుకున్నట్టు విద్య, ఒక స్థాయి విద్య అందించాలనేటువంటిది. రెండోది మిగతా 12,000 విద్యాలయాలేమో అందరికీ విద్య, అందుబాటులో విద్య అనేటువంటి నినాదంలో వనవాసి రంగంలో ఉన్నటువంటి కొండల్లో, కొనల్లో ప్రభుత్వ భవనాలు ఉండొచ్చు కాక విద్యాలయాలు, కానీ ఉపాధ్యాయులు అక్కడికి వెళ్ళకపోవచ్చు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు వెళ్ళొచ్చు కాక అక్కడ భవనాలు లేవు.
ఇలాంటి పరిస్థితుల లోపల పేరెంట్స్ను మోటివేట్ చేసి అక్కడ పోయి ఏకోపాధ్యాయ పాఠశాలలు అనే పేరుతోటి ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లనే గిరిజన విద్యార్థులకు కొన్ని ఫ్రీగా హాస్టల్స్ నిర్వహిస్తున్నాం, ఆవాస విద్యాలయాల పేరుతోటి. అట్లా భద్రాచలంలో ఒకటి ఉంది, ములకలపల్లిలో ఒకటి ఉంది, ఈ తెలంగాణలో అచ్చంపేటలో ఒకటి ఉంది. అట్లానే ఈ జిల్లా కేంద్రాలు కానీ మండల కేంద్రాలు కానీ అనేక స్లమ్ ఏరియాస్ ఉంటాయి. వాటిని మేము సేవా బస్తీ అని చెప్పేసి అంటాం. ఎక్కడి నుంచో కార్మికులు వస్తారు, కూలీ చేసుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలకి చదువు కానీ వైద్యం కానీ సంస్కారం కానీ వాటి గురించి ఆలోచించేటువంటి తీరిక కానీ ఆ దృష్టి కానీ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ స్థితిలో అక్కడికి వెళ్ళి మా కార్యకర్తలు మా ఆచార్యులు అక్కడికి ఉపాధ్యాయులు అక్కడికి వెళ్ళి బాల సంస్కార కేంద్రము అనే పేరుతోటి సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇట్లా ఒక హైదరాబాద్లో ఉండేటువంటి ఈ సేవా బస్తీలు ఉండే స్లమ్ ఏరియాస్లోనే సుమారుగా ఒక 30 బస్తీల లోపల ఇలాంటి సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇది సుమారుగా విద్యాభారతి సరస్వతి విద్యాపీఠం యొక్క నేపథ్యం. అట్లానే పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా విద్యాభారతి లేదా సరస్వతి శిశు మందిరాలు లాంటి అవసరం ఏంటి అని అనుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక విద్యా విధానం ఉంటుంది. వేల సంవత్సరాలకు సుమారుగా 1000 సంవత్సరాల పైచులకు విదేశీయులు ఇక్కడ పరిపాలన చేశారు. మన చరిత్ర అంతా కూడా వక్రీకరించారు. మన సంస్కృతిని ఇతరత్ర పెకిలించి వేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన విద్యాలయాల్లో ఇలాంటి సంస్కారాలు, భారతీయ విలువల్ని, భారతీయ సంస్కారాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఆశ మనకు ఉండేది. అయితే 1952 వరకు కూడా మనం చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి అందించకపోగా మెకాలే ఏ విద్యా విధానం అయితే విధానానికి అతను బీజం వేశాడో అలాంటి మెకాలే విద్యా విధానాన్నే కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఈ భారతీయ విలువలు, భారతదేశం ఏంటిది, భారతదేశంలో మహాపురుషులు ఏంటిది, ఇక్కడి సంస్కృతి ఏంటిది, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటిది, ఇక్కడ యొక్క వీరులు ఏంటిది, ఇక్కడ పరాక్రమం ఏంటిది, ఇది ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాల్లో లేదా తరగతి గదుల్లో విద్యార్థులకు బోధించేటువంటి స్థితి లేదు. బట్ ఇలాంటి స్థితిలో పట్ల స్వతంత్రం వచ్చే ప్రయోజనం ఏంటిది, యొక్క ఉద్దేశం ఏంటిది, వాటి నాది, నేను, నా చరిత్ర, నా సంస్కృతి, నా విలువలు, నా దేశము అనేటువంటి ఆవేదనతో కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఇప్పుడు విద్యా వ్యవస్థ మంచిగా లేదు, మన విద్యాలయాలు బాగా లేవు అని వాళ్ళని వీళ్ళని దూషించడం కాకుండా సమాజంలో ఒక మోడల్గా విద్యాలయం అంటే ఇలా ఉండాలి, విద్యా వ్యవస్థ ఇలా ఉండాలి, పాఠ్య విధానం ఇట్లా ఉండాలి, ఉపాధ్యాయులు ఇలా ఉండాలి అని ఒక మోడల్ విద్యా వ్యవస్థను సమాజంలో చూపెట్టడం కొరకు 1952లో గోరఖ్పూర్లో మొట్టమొదటి సరస్వతి శిశు మందిర్ ప్రారంభమైంది. అది ప్రారంభమైన తర్వాత దేశం అంతటి నుంచి కూడా వెళ్ళారు అనేక మంది చూసి మన దగ్గర కూడా అలాంటి విద్యాలయాలను ప్రారంభం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా అన్ని ప్రదేశాల్లో కూడా ప్రారంభమైంది. అదే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఇందా చెప్పాను 1967లో ఇక్కడ నిర్మల్ లోపల మొట్టమొదటి సరస్వతి శిశు మందిర్ ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రారంభించినప్పుడు ఎవరు ప్రారంభించారు సార్? అప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను గోరఖ్పూర్లో 1952లో ప్రారంభమైందని. ఆ సమయంలో ఇక్కడ భద్రాచలం దగ్గర ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి షడగోపం లక్ష్మీనరసింహాచార్యులు గారు, ఎస్ఎల్ నాచార్యులు గారు, వారు జాగృతి పత్రిక చదివి ఈ పత్రికలో ఇంత చక్కటి ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎవరిది ఏంటిదని చెప్పేసి ఇది RSSది అనే విషయం తెలుసుకొని వారు సంఘ కాంట్రాక్ట్ చేసి వాళ్ళ ఊళ్ళో కూడా శాఖ ప్రారంభం చేసి ఉపాధ్యాయ వృత్తికి, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి అతను కూడా సంఘ ప్రచారకు వచ్చాడు. అతన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రచారకగా పనిచేస్తున్న సమయంలోనే ఈ గోరఖ్పూర్ శిశు మందిరం ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఈ 2 రాష్ట్రాలు కలిపినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాంత ప్రచారకగా ఉన్నటువంటి సోమయ్య గారు, మీరు విద్యారంగంలో పనిచేసి వచ్చారు కాబట్టి ఒకసారి మీరు కూడా గోరఖ్పూర్కి వెళ్ళి ఆ శిశు మందిర్ని ఒకసారి అధ్యయనం చేసి రమ్మంటే వారు వెళ్ళారు, దాన్ని అధ్యయనం చేశారు. ఇంకోటి సహజంగా ఆదిలాబాద్ జిల్లాలోని RSS ప్రచారక అతను పనిచేస్తున్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఏ సాధనాలు లేకున్నా కూడా కాలినడకన ఆ రకంగా గ్రామానికి వెళ్ళినటువంటి ఒక ఋషి అతను ఎస్ఎల్ నాచార్యులు గారు. ఇంకోటి అతను నిర్మల్లో అక్కడ రథాల గుడి అని చెప్పేసి ఒక స్వామీజీ యొక్క ఆశ్రమం లోపల మొట్టమొదటి శిశు మందిర్ వారు ప్రారంభం చేశారు ఎస్ఎల్ నాచార్యులు గారు. దానికి రామ్ నిరంజన్ పాండేజీ అని చెప్పి మొట్టమొదటి ప్రెసిడెంట్, అతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసేటువంటి వారు. ఆ రకంగా ఒకటి మిగతా రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైనాయి. ఆ తర్వాత 73లో సరస్వతి విద్యాపీఠం, శ్రీ సరస్వతి విద్యాపీఠం అనేటువంటి పేరుతోటి శ్రీరామనవమి శుభదినాన ఈ విద్యాపీఠం ఆవిర్భవించింది. 77లో దీని యొక్క రిజిస్ట్రేషన్ జరిగింది. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సుమారుగా 400 పైచిలకు సరస్వతి శిశు మందిరాలు నడిచినాయి.
అట్లా ఈ మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సరస్వతి శిశు మందిరాల్ని విస్తరింపజేయడంలో, వికసింపజేయడంలో, వీరికి ఏ ఉద్దేశంతో అయితే విద్యాలయాలు ప్రారంభం చేశామో అతను ఆ సహజంగానే ఉపాధ్యాయుడిగా పనిచేసి వచ్చినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఆ రకంగా పాఠ్యపుస్తకాలు కానీ, సిలబస్ కానీ, టీచర్స్కి ట్రైనింగ్ కానీ అన్ని విషయాల్లో కూడా అతను ఒక శిల్పిలాగా పనిచేశారు ఎస్ఎల్ నాంచార్లు గారు. 1973 నుంచి సుమారు 1990 వరకు సరస్వతి విద్యా మందిర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లు ఉండేవండి అప్పట్లో. మధ్యలో మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టు కనపడుతుంది. ఈ మధ్య మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఆగిపోవడానికి గల కారణం ఏముంటుంది? వాస్తవంగా విద్యాభారతి కానీ, అటు సరస్వతి విద్యాపీఠం కానీ సైద్ధాంతిక మా యొక్క ఆలోచన లోపల మాతృభాషలో విద్యా విధానం ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఒకటి విద్యాభారతి లేకుంటే సరస్వతి విద్యాపీఠమే కాదు, అబ్దుల్ కలాం నుంచి మొదలుకుంటే అంతకంటే ముందు కూడా, లేదంటే ప్రపంచంలో ఇవాళ అభివృద్ధి కాస్తున్నటువంటి దేశం ఏ దేశం చూసినా సరే మాతృభాష విద్య ఉంటేనే స్కూల్ ఎడ్యుకేషన్ లోపల పిల్లవాళ్ళ యొక్క బుద్ధి వికసించబడుతుంది అని చెప్పేసి అందరికీ అంటున్నటువంటిది. కాబట్టి మేము కూడా ఆ రకంగా మాతృభాషలో విద్యా విధానం ఉండాలనే దాంట్లోనే సరస్వతి శిశు మందిరాలు విద్యాభారతి ప్రారంభమైంది. కానీ ఆ పేరుతోటి వికసించినవి కూడా విద్యాలయాలనే కూడా. కానీ రాను రాను కాలానుగుణంగా అంగ్రేజీ మాధ్యమము యొక్క ప్రభావం, ఆ విద్యాలయాల యొక్క ప్రభావము, లేకంటే మోజు క్రేజీ బాగా పెరిగిపోయిన కారణంగా, కాబట్టి దాని యొక్క పరిణామం ఏంటిదని ఆలోచించకుండా అదొక స్టేటస్ అయిపోయింది ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది. వాస్తవంగా సరస్వతి శిశు మందిరాల్లో మిగతా సబ్జెక్ట్స్తో పాటుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉన్నది. ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యి నాట్ ఓన్లీ మన భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రభావితం, ఒక క్రేజీ, ఒక స్టేటస్ సింబల్, మన పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే ఎట్లా అనేటువంటి ఒక స్థితి రావడంతో అదే సమయంలో కొంతమంది ఇంత వ్యాపకంగా ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరాలు సిద్ధాంతం పేరుతో తెలుగు మీడియంలో అట్లనే భీష్మించుకొని కూర్చున్నాయి. బట్ ఈ సమయంలో మనం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే బాగా నడుస్తాయని చెప్పి చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేశారు. సహజంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినారు. దీంట్లో విద్యాలయాల సంఖ్య తగ్గిపోయింది. ఒక దశ లోపల కొన్ని విద్యాలయాలు ఆగిపోయినాయి, మిగతా విద్యాలయాల లోపల సింగిల్ డిజిట్ నెంబర్ లోపటి వచ్చేసినాయి. సో ఆ స్థితిలో నేను 2009లో విద్యాభారతికి వచ్చిన తర్వాత, సరస్వతి విద్యాపీఠంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతం అంతా కూడా పర్యటన చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, సుమారుగా అప్పటికే 150 పాఠశాలలు ఆగిపోయినాయి. సింగిల్ డిజిట్ నెంబర్లో విద్యార్థుల సంఖ్య ఉంది. సీనియర్ టీచర్స్ రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వలేకపోతున్నాము. వాళ్ళకు తరగతుల సంఖ్య విద్యార్థులు తక్కువ ఉన్నది కాబట్టి ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాము. ఒకటి పేరెంట్స్ అసలు విద్యార్థులే మన దగ్గర రాకపోతే సంస్కారాలు మనకి ఎవరికి ఇవ్వగలుగుతాం మనం అనే దాంట్లో మొత్తానికి అఖిల భారత స్థాయిలో కింద నుంచి ఒక ప్రయత్నం చేసి, సో మనం కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రారంభం చేయాలనే పద్ధతిలో 2014 నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేయొచ్చు అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇవ్వడంతో దాదాపుగా ఒకటి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇవాళ స్టేట్లో అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అయిపోయినాయి. బట్ ఇవాళ ఆగిపోయిన పాఠశాలన్నీ కూడా మన ప్రారంభమవుతున్నాయి. అట్లానే సింగిల్ డిజిట్ నెంబర్లో ఉన్నటువంటి విద్యాలయాలు కూడా ఇవాళ 1000కి పైగా 1200, 1300 సంఖ్యతోటి భగవన్ ఇవాళ కామారెడ్డిలో సుమారుగా 1300 సంఖ్య విద్యార్థులు ఉన్నది. అట్లనే భైంసాలో కూడా సుమారుగా 1400 సంఖ్య ఉన్నది. ఇక్కడ కూడా విద్యారణ్య ఆవాస విద్యాలయంలో కూడా ఇక్కడ సుమారుగా 1300 ఉన్నది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాలయాల్లో ఇవాళ మంచి సంఖ్యతోటి ఇవాళ విషయాలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మామూలుగా గవర్నమెంట్ బిఎడ్ టీటీసీతో పాటుగా ప్రతి సమ్మర్లో మీ దగ్గర ఒక ట్రైనింగ్ ఇస్తారంట సార్. ఆ ట్రైనింగ్లో మామూలుగా చెప్తారా, మరి మీ సపరేట్ ఉంటుందా ఈ ట్రైనింగ్? కాబట్టి అన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్సే. కాబట్టి ఆ సబ్జెక్ట్స్తో పాటుగా ఏ ఉద్దేశాలతో అయితే సంస్థ ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలు ఏంటి అనే విషయము టీచర్స్కు తెలవాలి. తెలిసినప్పుడు మాత్రమే విద్యార్థులకు వాళ్ళు బోధించగలుగుతారు. అప్పుడు మాత్రమే సంస్థ యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి. అందుకని మేము ఈ గవర్నమెంట్ యొక్క టెక్స్ట్ బుక్స్, ఇదే మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషల్, ఈ సబ్జెక్ట్స్తో పాటుగా మామూలుగా ఉపనిషత్తులో ఏదైతే ఉన్నదో విద్యార్థి యొక్క సమగ్ర వికాసము, దాన్ని ఆల్ సైడెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏదో 10వ తరగతిలో ఇంటర్మీడియట్లోనే వ్యక్తిత్వ వికాసం అనే పేరుతో ఏదో ఇంగ్లీష్లో లేకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అది కాకుండా సమగ్ర వికాసం అంటే ఉపనిషత్తులో ఉన్న దాని ప్రకారంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము
అని ఈ రకంగా 5 రకాలుగా విద్యార్థుల యొక్క వికాసం జరగాలి. సో అది మా దగ్గర నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కూడా క్లాస్ వైజ్గా అనేక సిలబస్, దానికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకి అన్నమయ కోశం అంటే శరీరము దృఢంగా ఉండాలంటే కేవలం తిండి మాత్రమే సరిపోదు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవాళ అనేక పాఠశాలని అపార్ట్మెంట్లు నడుస్తున్నాయి, మైదానం లేదు. ఏ వయసులో అయితే పిల్లలు ఆనందంగా ఎగురుతూ కేరింతలు కొడుతూ దునుకుతూ ఆడుతూ పాడుతూ ఉండాలో వాళ్ళకి అవకాశం లేదు. కోళ్ళ ఫారాల్లాగా బడి పెట్టి వాళ్ళకి ఇది చదువు అని మార్కులు ర్యాంకులు దీనికని చూస్తున్నారు. ఇక్కడ టోటల్గా విద్యాభారతి సరస్వతి విద్యాపీఠము, సరస్వతి శిశు మందిరాలు అది చదువు కాదు అనే ఉద్దేశంతో దానికి అతీతంగా ఈ అన్నమయ కోశం అంటే విద్యార్థులకి సందర్భోచితంగా వయసును బట్టి ఆటలు ఉండాలని చెప్పేసి ఫిజికల్ యాక్టివిటీస్ తప్పకుండా ఉంటాయి. దానికి ఒక పీరియడ్ ఉంటుంది మాకు. రెండోది ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తి. ఇవాళ వాడు 3వ తరగతి చదివాడు, గుమ్మడి పండులాగా తయారవుతున్నాడు. ఇవాళ అనేక మంది ఆవేదన కూడా ఊబకాయం బాగా పెరుగుతున్నదని చెప్పేసి అంటున్నారు. 4 మెట్లెక్కి లిఫ్ట్ లేదని చెప్పేసి అడుగుతున్నారు. అంటే విద్యార్థులు ఆ దశలోని వాళ్ళు ప్రాణశక్తి లేకపోతే ఎట్లా? అందుకని ఆ ప్రాణశక్తి వికాసం కొరకి ఇక్కడ యోగా కానీ ప్రాణాయామం కానీ దానికి కూడా సందర్భాన్ని బట్టి వయస్సును బట్టి దానికి కాలాంశాలు సిలబస్ ఉన్నాయి. దాంతోపాటుగా మనోమయ కోశము అంటే మనస్సు. కాబట్టి మనస్సు వికాసము, మనస్సు ఆహ్లాదంగా ఉండడము ఎప్పుడు ఉంటుంది అంటే సంగీతం ప్రధానంగా. ఇక్కడ మా దగ్గర సంగీతానికి టీచర్ ఉంటాడు. సంగీతం ఇక్కడ ప్రార్థన కూడా సంగీతంతో మొదలవుతుంది. అట్లానే పాటలు కూడా సంగీతము, నృత్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, ఇవన్నీ కూడా సంగీతంతో ఉంటాయి. ఆ రకంగా మనోమయ వికాసము జరగాలి. అట్లానే విజ్ఞానమయ వికాసం అంటే విజ్ఞానం ఎక్కడున్నా ఇవాళ అంటే మన సాహిత్యంలో ఉన్నది. మన సాహిత్యం అంటే ఏంటిది? రామాయణము, మహాభారతము, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. బ్రిటిష్ వాడు మొత్తం సంస్కృతాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ సంస్కృత పండితులను చేయలేకపోయినా సంస్కృత భాష పైన అభిరుచి కలిగించే విధంగా సంస్కృతం సబ్జెక్టు కూడా ఇక్కడ వాళ్ళకు ఉంటుంది. చివరికి ఆనందమయ కోశం. ఆనందం అంటే ఎవరికి ఆనందము, ఎక్కడ ఆనందము, ఎప్పుడు ఆనందము. కాబట్టి ఎవడో అక్కడ బిచ్చగాడు కూర్చున్నాడు, వాడికి నాకు సహాయం కోరాడు, వాడికి 10 రూపాయలు ఇస్తే వాడికి ఆనందం వేస్తుంది. ఇంకోటి వచ్చేస్తాడు, వాడు అది అడిగాడు, 10 రూపాయలు లాక్కెళ్తాడు, వాడికి అది ఆనందం వేస్తుంది. కాబట్టి వేయడంలో ఆనందం ఒకటికైతే తీసుకోవడం ఆనందం ఇంకోడుకున్నది. కాబట్టి మొదటి దాన్ని ఏమో దైవీ గుణం అంటాం, రెండో దాన్ని ఏమో రాక్షస గుణం అంటాం. కాబట్టి విద్యార్థుల్లో అలాంటి దైవీ గుణాలని వికసింపజేయడంతో పాటుగా రాక్షస గుణాలని ఆ రకంగా ఇవి కూడదు, ఇది మంచిది కాదు అనేటువంటి సహజంగా తెలియకుండానే వాళ్ళ ఒకట అది నశింపజేయడం కొరకు ఒక ప్రయత్నము. దాని కొరకు మన దగ్గర ఒక సబ్జెక్టే ఉన్నది, ఆనందమయ కోశం వికాసం కొరకి. అది సదాచారము అనే పేరుతోటి రామాయణము, మహాభారతము, భగవద్గీత, మహాపురుషులు వాళ్ళ యొక్క జీవిత కథలు ఇవన్నీ కూడా అక్కడ సందర్భోచితంగా వయస్సును బట్టి వాళ్ళకి ఇక్కడ మేము బోధిస్తుంటాం. ఇవాళ సమాజం మారినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ సరస్వతి విద్యాపీఠం, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఇక్కడ పెట్టింది. కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఇవాళటి వరకు మాకు తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ అయితే బాగుంటుంది, ఇంగ్లీష్ అయితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ఇవాళ సిబిఎస్ఈ స్కూల్ కూడా పెట్టి కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ కూడా తీసుకున్న తర్వాత మనకంటూ ఒక విద్యాలయం వచ్చిందని ఇక్కడ చదువుకున్నటువంటి ఒక పూర్వ విద్యార్థులు ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్స్ అయినటువంటి వాళ్ళు ఇవాళ చుట్టుప్రక్కల కేవలం విద్యాలయం కొరకు వాళ్ళు నివాసం ఆ క్వార్టర్స్ కిరాయికి ఉండి వాళ్ళ పిల్లలు ఇక్కడ చేసుకుని వాళ్ళు కోరేది ఏంటంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ సరే కానీ దీంతో పాటుగా మాకు ఈ సదాచారం కావాలి, విలువలు కావాలని చెప్పేసి పేరెంట్స్ యొక్క ప్రధానమైనటువంటి దృష్టికి ఈ సదాచారం కావాలి అని చెప్పి. ఒకటి ఇందా నేను చెప్పినట్టుగా ఈ 5 కోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ వీటి కొరకు సపోర్టింగ్ సబ్జెక్ట్స్ అవుతున్నాయో అటు ఫిజికల్ యాక్టివిటీ కానీ, యోగా కానీ, సంగీతం కానీ, సంస్కృతం కానీ, సదాచారం కానీ ఇవి విద్యార్థులకు బోధించాలంటే మొట్టమొదటి ఆచార్యులకు రావాలి, టీచర్స్కి రావాలి. అందుకని మా దగ్గర ఆచార్యుడు టీచర్ ఇక్కడ చేరాలంటే అతను క్వాలిఫైడ్ ఉండాల్సిందే, బిఎడ్, డిఎడ్, పండిట్ ట్రైనింగ్. కానీ అది ఉంటే సరిపోదు, మన ఉద్దేశాలని పిల్లలకు బోధించాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ విషయాలు కావాలి. అందుకని వాళ్ళకి ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగు ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళకి 20 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ 3 years మళ్ళీ వాళ్ళకు ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ఇట్లా మా సంస్థ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం కొరకు ఇవాళ విద్యార్థి ఉపాధ్యాయులకు ఆ రకమైన శిక్షణ ఇవ్వడం కొరకు వేసవిలు ఇక్కడ జరుగుతుంటాయి. సార్, ఒకటి ఈ మీ దగ్గర పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సరి అయిన వేతనాలు అంటే తక్కువ వేతనాలు ఇస్తారని ఒక అపవాదు ఉంది. తర్వాత పనేమో బాగా ఎక్కువ చేయించుకుంటే ఒక ప్రచారం ఉంది. ఇది నిజమా అబద్ధమా? ఇది ఎలా చూసుకుంటే అలా ఉంటుంది. వాస్తవంగా మా సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా పనిచేయాలనేటువంటి మా యొక్క నీతి. అందుకని ఇవాళ మొత్తం 24,000 విద్యాలయాలు ఉంటే ఇవన్నీ కూడా సమాజ పోషితంగా, అంటే వెల్ విషర్స్ ద్వారా భూములు, వెల్ విషర్స్ ద్వారా ఈ భౌతిక వనరులు, వీటి ద్వారా భవనాలు నిర్మాణం చేస్తున్నాం, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాం. రెండోది, ఇప్పుడు ఆచార్యులకి అంటే టీచర్లకి వేతనాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ఇచ్చేది మేము తీసుకోము, మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? అందుకని పేయింగ్ కెపాసిటీ, పిల్లలు ఎక్కడ ఎంతైతే, అందుకని ఇవాళ చెప్పిన ఈ స్టేట్లో సుమారుగా 180 పాఠశాలను కూడా అన్ని పాఠశాలలో ఒకే రకమైనటువంటి ఫీజు స్ట్రక్చర్ లేదు. ఎక్కడ ఎంత ఫీజు చెల్లించగలుగుతారో పేరెంట్స్ అక్కడ అంత తీసుకొని అక్కడి ఉపాధ్యాయులకు సామాన్యంగా మేము ఒక రకంగా మరీ ఏదో పీక తినడం అనే పద్ధతిలో కాకుండా ఆ బడ్జెట్ సరిపోయేట్టుగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తాం. అది కాకుండా ఇంకా వెల్ విషర్స్ని తీసుకొని వాళ్ళ గ్రాడ్యుయేట్ కానీ పిఎఫ్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే వేతనం అనే కాదు, ఎక్కడైతే వాళ్ళకి అదనంగా ఇంకా ఎక్కువ వేతనం వస్తానుకుంటే లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో వెళ్ళాలని చెప్పి వెళ్ళొచ్చు కాక. వాస్తవంగా వేతనం అనేది ఎక్కడ తృప్తి ఉన్నది? ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో కూడా పనిచేసేటువంటి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసే తృప్తిగా ఉన్నదా? లేదు. ఇంకేడన్నా 1.5 ఇస్తారంటే అక్కడికి వెళ్ళిపోతారు రాజీనామా చేసి. అక్కడ తృప్తిగా ఉంటుందా? లేదు. ఇంకో 2 ఇస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా మా దగ్గర ఉన్న వేతనంలో సంతృప్తి పడడం కొరకి ఇక్కడ మోటివేషన్, అంటే నేను ఏదో ఇక్కడ ఉద్యోగిగా కాదు, నా సంస్థ ఇది అనేటువంటి భావన వాళ్ళకి కలిగింపజేసిన కారణంగా ఉన్నంతలో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ ఇవాళ సమర్పణ భావంతో పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరిని కూడా ఒత్తిడితోటి ఇక్కడ చెప్పడం కాదు. రెండోది, మిగుల్చుకోవడం కొరకు వాళ్ళు తక్కువ వేతనం ఇవ్వట్లే, వచ్చిన వేతనాన్ని వాళ్ళకి ఇవ్వడం ఎట్లా అనేటువంటి పద్ధతిలోకి చేస్తున్నారు తప్ప. ఇవాళ ప్రతి పాఠశాలకు ప్రబంధకాన్ని అనే పేరుతో కమిటీ ఉంటుంది, జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా ఇందులోంచి పైసా తీసుకోరు. పైగా వాళ్ళు వచ్చే రాకపోకలు, స్కూటరు, కారు, బస్ కిరాయిలు వాళ్ళ జేబులకి పెట్టుకోవాల్సిందే. పైగా వాళ్ళ యొక్క రిసోర్సెస్ని పాఠశాలకు జోడించే ప్రయత్నం చేశారు. కాబట్టి పాఠశాల యొక్క ఫీజెస్ ద్వారా వచ్చింది ఈ ఆచారాలకు వేతనాల కొరకు, డేట్ మెయింటెనెన్స్ కొరకు ఇది ఒక పార్ట్. రెండోది, అన్ని చోట్ల ఇట్లేం లేదు. ఇవాళ అక్కడ ఉండే స్థితిని పట్టింది. ఇవాళ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను చెప్పాను ఇందాక, సిబిఎస్ఈ స్కూల్. ఇక్కడ ఫీజు సామాన్యంగా మిగతా స్కూళ్ళ కంటే భిన్నంగా ఫీజు ఉన్నది. ఆచార్యులకి వేతనాలు కూడా భిన్నంగానే ఉన్నది. ఇవాళ మేము ఇక్కడ ఒక ప్రధాన ఆచార్యకి ప్రిన్సిపాల్కి సుమారుగా నెలకు ₹1,60,000 వేతనం ఇస్తున్నాం. ఇవాళ వైస్ ప్రిన్సిపాల్ కూడా అదే పద్ధతిలో కూడా వేతనాలు ఇచ్చేస్తున్నాం. మిగతా ఏ టీచర్ కూడా ఇవాళ సుమారుగా 25,000 తక్కువ కాకుండా వేతనాలు ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ పద్ధతులు లేదు. మిగతా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫేస్ వాల్యూ లాగా కొంతమందికి 2 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 వేతనం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ 15,000 లేకుంటే ఇతరత్ర ఇచ్చేస్తాం. మా దగ్గర అట్లా కాదు. ఒక స్కేల్లో కూర్చోబెట్టేస్తాం. వీళ్ళకు ఇయర్ వైజ్గా వీళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వీళ్ళకు పిఎఫ్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆచార్యుడి యొక్క భవిష్యత్తును కూడా ఆలోచించేటువంటి సంస్థ మా సంస్థ. అందుకని ఎవరు కూడా ఇన్సెక్యూరిటీగా ఇక్కడ పనిచేసేటువంటి ఆచార్యులు ఉండరు. లేదా ఇక్కడికంటే మాకు ఎక్కడో బెస్ట్ అనుకున్నటువంటి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి ఆపడం అనేటువంటి ఉండదు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళారు, వేరే చోట పనిచేస్తున్నట్టు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఆచార్యులకు తక్కువ వేతనం అనేది తక్కువ ఎక్కువ అనేటువంటిది దేన్ని బట్టి చూస్తామని లేదు. రెండోది, మాకు ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులకి తృప్తి ఉన్నదంటే వాళ్ళ పిల్లలు మా దగ్గర మా పాఠశాలలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు పెద్దవాళ్ళు డాక్టర్స్గా, ఇంజనీర్స్గా మంచి పేరు ప్రఖ్యాతగా వాళ్ళకి ఆనందం ఏంటంటే మేము ఇక్కడ సామాన్యమైన ఉపాధ్యాయుడిగా పనిచేసిన మా పిల్లలు ఇవాళ ప్రయోజకులు అవుతున్నారు సరస్వతి విద్యాపీఠంలో చదువుకున్న కారణంగా అనేటువంటి ఒక ఆవేదనతో ఉన్నారు. కాబట్టి తక్కువ వేతనాలు అనేటువంటిది మా దగ్గర లేదు. దట్ మోటివేషన్. కాబట్టి అక్కడ ఉండేటువంటి వనరులు దాన్ని బట్టి మేము వివరిస్తున్నాం. సార్, చివరగా ఇప్పుడు ఈ సరస్వతి విద్యామందిర్లోనే పిల్లలు ఎందుకు చేరాలనుకుంటున్నారు? తర్వాత మన స్కూల్లో చేరడం వల్ల జరిగేటువంటి అంశాలు చాలా చెప్పినారు. ఇప్పుడు సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తల్లిదండ్రులకు కానీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? సామాన్యంగా అందరి పిల్లలు వచ్చి మా బళ్ళనే చేరాలని చెప్పి మేము అనుకోలేదు. నేను మొదలే చెప్పాను, ఒక మోడల్ పాఠశాలలాగా, అంటే యావత్తు విద్యారంగము ప్రభావితం కావాలి. ఇవాళ స్కూల్ అంటే ఈ స్కూల్ లాగా ఉండాలి, ఉపాధ్యాయుడు అంటే ఈ స్కూల్ లాగా ఉండాలి అని ఒక సమాజానికి ఒక మోడల్గా చూపెట్టాలని దాంతో వెళ్ళాలి తప్ప ఎవరికో పోటీగా కానీ, లేకుంటే ప్రభుత్వానికి కానీ, లేకుంటే ప్రైవేట్ రంగానికి కానీ పోటీగా సరస్వతి విద్యాపీఠం, విద్యాభారతి పాఠశాలలు ఉన్నటువంటి కాదు. ఒకటి. రెండోది, ఈ పాఠశాలలో ఎందుకంటే ఇవాళ ఎవరైనా కోరుకుంటున్నా ఏం కోరుకుంటున్నారు, చదువుతో పాటుగా సంస్కారాలు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆ సంస్కారాలు అందించాలంటే ఇవో మా దగ్గర ఈ రకంగా ఇస్తున్నాను.
కాబట్టి సంస్కారాలు అనేటువంటిది ఎట్లా వస్తుంది? సంస్కారాలు కేవలం ఒక సిలబస్గా చెప్తే వచ్చేటువంటిది కాదు, సంస్కారాలు చూసి నేర్చుకుంటారు. కాబట్టి సంస్కారాలు చూడడం అంటే ఎవరిని చూస్తారు? ఇక్కడ పాఠశాల లోపల ఉపాధ్యాయులను చూస్తారు, ఇంట్లో పేరెంట్స్ చూస్తారు. కాబట్టి పాఠశాలలో ఉపాధ్యాయుడు చూడాలంటే అందుకని మా దగ్గర టీచర్ అనో మేడం అనో సార్ అనో పిలవకుండా ఆచార్య అనే పేరుతోటి ఉపాధ్యాయులకు సంబోధిస్తుంటాం. పురుషులైతే ఆచార్య, మహిళలైతే ఆచార్య అనే పేరుతో ఉన్నాం. ఎందుకు అంటే నువ్వు విద్యార్థికి ఏదైతే బోధిస్తావో అది ఆచరణాత్మకంగా బోధించాలి అనేటువంటిది. ఇది ఆచార్య అనే శబ్దం ఆధారంగా అట్లా మేము కాబట్టి మా ఆచార్యులకు కూడా అదే మోటివేషన్ చెప్తుంటాం. మీరు పిల్లలకి ఏదైతే చెప్తున్నారో స్వతహాగా మీరు ఆచరిస్తున్నారా? ఈ ఆచరించడం కొరకు కింద నేను చెప్పాను వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్, ఇతరత్ర మధ్య మధ్యలో కూడా ట్రైనింగ్ క్యాంప్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక పార్ట్. రెండోది ఇల్లు. ఇంట్లో తాతయ్య ఉంటాడు, నానమ్మ ఉంటుంది, టీవీ ఉంటుంది, మిగతా తల్లి తండ్రి మిగతా. కాబట్టి ఇక్కడ చెప్పే ఒక సంస్కారం కరెక్టే, మరి ఇంట్లో ఎట్లా? అందుకని ఎప్పటి వరకు అయితే పేరెంట్స్ మోటివేట్ చేయలేమో అప్పటి వరకు సాధ్యం కాదు అని చెప్పేసి మా విద్యాలయంలో పేరెంట్స్ యొక్క మోటివేషన్ కూడా ఒక భాగము. అందుకని వాళ్ళ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనే పేరుతోటి సబ్జెక్టు, సిలబస్, మార్కులు, ర్యాంకులు ఇది ఒక వ్యవస్థ మీద అన్ని చోట్ల నడుస్తుంది. మా దగ్గర వాటితో పాటుగా సంవత్సరానికి కనీసం ఒక 3 సార్లు అయినా సరే క్లాస్ అంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఒక సమయం లోపల, హై స్కూల్ వాళ్ళకి ఒక సమయంలో, అట్లా ఒక 3 స్టేజ్ల లోపల సంవత్సరం 3 సార్లు పేరెంట్స్ మీటింగ్ పెడతాము. కాబట్టి మేము బల్లో ఏ సంస్కారాలు బోధిస్తున్నామో ఈ సంస్కారాలు చూసి నేర్చుకుంటారంటే మిమ్మల్ని కూడా చూస్తారు కదా. కాబట్టి మీరు మీ పిల్లలకి సంస్కారాలు అందించడం కొరకు మీరు ఎట్లా జీవిస్తున్నారు అని చెప్పేసి పిల్లలకి ఫీజు కట్టితే సరిపోదు, డ్రెస్సులు ఉడితే సరిపోదు, పిల్లల కొరకు జీవించగలగాలి. అసలు పిల్లల కొరకు పేరెంట్స్ జీవించడం అంటే ఏంటిది అంటే ఎలాంటి ఫోటోలు ఉండాలి, సీరియల్ ఏం చూస్తున్నాము, సినిమాలకు ఎట్లా చూస్తున్నాము, మన వేషధారణ ఎట్లా ఉండాలి, మన కల్చర్ ఏంటిది, అమ్మ కథ చెప్పు అని చెప్పేసి కథ చెప్పే స్థితిలో ఇవాళ పేరెంట్ ఉన్నారా, కాబట్టి ఇంట్లో అలాంటి వచ్చిన లైబ్రరీ ఉన్నదా, ఇలాంటి అనేక విషయాల ఆధారంగా చేసుకొని మేము ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా మా విద్యాలయంలో ఒక భాగం. ఇవాళ సమాజంలో రకరకాల వికృతులు మనం చూస్తున్నాం. నిన్న నేను ఒక పత్రిక వార్తలు నేను చూసిన బెంగళూరు లోపల 30 సంవత్సరాల వయసున్నటువంటి తల్లి, 15 సంవత్సరాల వయసున్నటువంటి పాప. ఆ పాప మిగతా తిరుగుళ్ళు చూసి అబ్బాయిలతో తిరుగుతున్నావు ఇది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరించినందుకు కక్ష పూని ఆ పాప నలుగురిని వెంట పెట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉంటే ఈ తల్లి అప్పటికే పడుకొని ఉంటే ఆ రూమ్లో పెద్ద ఎత్తున కేరింతలు గొడవలు అవుతున్నాయి ఏందని చెప్పి లేచి చూస్తే 15 సంవత్సరాల కూతురు 17 సంవత్సరాల నలుగురు అబ్బాయిలు తీసుకొచ్చి నగ్నంగా వాళ్ళతోటి ఒక చూడకూడనటువంటి ఒక స్థితిలో ఉంటే అప్పుడు తల్లి భరించలేక ఏంటి నీ వయసు ఏంటిది నీ వ్యవహారం మందలించేందుకు అప్పటికే వాళ్ళు పథకం వేసుకొని వచ్చారు. కాబట్టి ఆ నలుగురు పిల్లవాళ్ళతో పాటు ఈ అమ్మాయి కలిసి ఆ తల్లిని చంపేసి గుడిపెట్టేసి ఆ ఫ్యాన్కు వేలాడగట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పే పడి మందలించిన తల్లిదా లేకుంటే 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ పథకం పడినటువంటి అమ్మాయిదా? ఆ వయసులో అమ్మాయికి తనేం చేస్తున్నావు తనకు తెలుసా? ఆ తర్వాత తన భవిష్యత్తు ఏం కానుందో తనకు తెలుసా? కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని చిన్నప్పటి నుంచి మనం సంస్కారాలు ఇవ్వకుండా ఇవాళ చెడిపోయిన తర్వాత నువ్వు చెడిపోతున్నావు తప్పు అని చెప్పేసి అంటే అందుకని స్వామి రామతీర్థ ఒక సందర్భంలో అన్నాడు, ఒక వ్యాపారికి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి కానీ ఒకడే కొడుకున్నాడు, వాడికి అన్ని కూడా అవగానాలే 15-16 సంవత్సరాల వయసు ఉంటాయి. వాళ్ళని తీసుకెళ్ళి స్వామీజీ కాళ్ళ మీద పడేసి స్వామి వీడు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి నా దగ్గర ఉన్నది, 3 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగదు, కానీ వీనికి ఒక్కటి కూడా మంచి లక్ష్యం లేదు, అందుకని వీడిని మీ కాళ్ళ మీద పడేస్తున్నాను ఎట్లా చేసి వీడిని కాపాడమని చెప్పి అంటే స్వామి రామతీర్థ అడిగాడు వాడి వయస్సు ఎంత అని. అంటే 17 సంవత్సరాలు అన్నమాట. కర్ర ఎండిపోయింది, వంచుతో ఇరిగిపోతుంది కానీ వంగదు, కొట్ట సాధ్యంగా తీసుకుపోని చెప్పి అంటే సంస్కారాలు ఇవ్వాల్సినటువంటి ఒక వయసు లోపల సంస్కారాలు ఇవ్వకుండా చాలామంది పిల్లల్ని వ్యక్తిగతంగా మాట్లాడితే మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇట్లా తగులు ఆడుకుంటారు, ఇట్లా తిట్టుకుంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఇట్లా ఉంటుంది, వాళ్ళు సీరియల్ చూస్తుంటారు, మేము ఎట్లా చదువుకోవాలి అంటే ఈ రకంగా నేను ప్రత్యక్షంగా పిల్లలతో మాట్లాడిన సందర్భం ఉన్నది, పేరెంట్స్తో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నది, పిల్లలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆచార్యజీ మీరు మాతృదేవోభావ తల్లి దైవంతో సమానం అంటున్నారు కదా, మీరు అన్నీ చెప్తుంటే మాకు అనిపిస్తున్నది మా తల్లి దైవం కాదు మా తల్లి యొక్క రాక్షసి అని చెప్పిన సందర్భాలు పిల్లలు వింటున్నాం. ఆ తర్వాత పేరెంట్స్ యొక్క మోటివేషన్ తర్వాత ఒక తల్లి వచ్చి కంప్లీట్గా నా కాళ్ళ మీద ఇప్పుడు ఏందమ్మంటే నాకు 3 పిల్లలు ఉన్నారు, కానీ ఇప్పటివరకు నేను పిల్లల్ని ఎట్లా చదవాలి ఏందనే విషయం నాకు ఎక్కడ
నాకు వినడానికి కానీ లేకుంటే ఇతరత్ర కాదు, మా కుటుంబ పరిణామం ఇతర చెప్పింది. అంతేకాదు టీచర్ ట్రైనింగ్లో కూడా 30 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక టీచర్ అనుభవకథనం చెప్పేటప్పుడు నేను ఇవాళ జరిగినటువంటి ట్రైనింగ్ రన్ చూసిన తర్వాత 30 రోజుల లోపల ఈ ట్రైనింగ్ నాకు పెళ్ళి అయ్యే కొత్తలో కనుక అయినట్టయితుంటే నేను ఈ టీచర్గా పనిచేస్తున్నా లేదా పక్క పెట్టండి, నా పిల్లలకైనా కనీసం ఒక తల్లిగానే ఉండేదాన్ని అని ఎక్కెక్కి పడి ఏడ్చుకుంటూ నా పిల్లలకి నేను ఒక రాక్షసులాగా బతికాను తప్ప నేను తల్లిగా జీవించలేదు అని చెప్పి ఈ రకంగా ఇవాళ పేరెంట్స్ యొక్క మోటివేషన్ కంపల్సరీ అవసరం అవుతున్నది. ఇవాళ ఎక్కడ కూడా ఆ స్థితిలో ఇది ఏ స్కూల్లో కూడా లేదు. ఇది మా స్కూల్ యొక్క ప్రత్యేకం, ఇది కోరుకుంటున్నారు కూడా. ఇవాళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఇవాళ ప్రీ ప్రైమరీలు ఇవాళ ఏదైతే బాల వికాస్ అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ అంటున్నదో ఇవాళ ప్రీ ప్రైమరీ దగ్గర ఎక్కడి నుంచి మొదలవుతుంది, మాకు నవదంపతుల నుంచి మొదలవుతుంది మాకు. కాబట్టి ఆ పెళ్ళైనటువంటి కొత్త లోపల వాళ్ళ భార్యాభర్తలు ఎట్లా ఉంటే రాబోయేటువంటి గర్భము లేకుంటే పిల్లలు ఎట్లా తయారవుతారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా ఇక్కడ క్లాసెస్, ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత 0 to 3 సంవత్సరాల పిల్లలకు, ఆ తర్వాత పేరెంట్స్కి. అంతేకాదు నానమ్మలకు తాత నిన్ననే ఇక్కడ మాకు స్కూల్ లోపల నానమ్మలు తాతయ్యల యొక్క మోటివేషన్ క్లాసెస్ జరిగినాయి. అట్లా యావత్తు కుటుంబము, పేరెంట్స్ ద్వారా కుటుంబం ద్వారా సమాజము, ఇలా రాబోయే ఒక మంచి సంస్కారవంతమైన తరాన్ని నిర్మాణం చేయడం కొరకు ఇట్లా సరస్వతి విద్యాపీఠం, సరస్వతి శిశు మందిరాలు, విద్యాభారతి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మా స్కూల్కి ఎందుకు రావాలంటే మా స్కూల్లో ఈ చదువుతో పాటుగా సంస్కారాలు ప్రధానంగా, సంస్కారం కేవలం పాఠశాలకే లేకుంటే పరీక్షలకో లేకుంటే దానికే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా అది కుటుంబంలో కూడా వెళ్ళడం ఎట్లా అనేటువంటిది చాలా ప్రధానంగా. దాంట్లో భాగంగానే రేపు ఈ సంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో కూడా సప్తశక్తి సంఘం అనే పేరుతోటి కేవలం మహిళలకే కార్యక్రమం మేము పెడుతున్నాం. కారణం ఏంటంటే ఇవాళ ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాల సందర్భంగా పంచ పరివర్తన అనేటువంటి ఒక 5 విషయాలు తీసుకున్నది. ఒకటి, కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది, కుటుంబాన్ని సవరించుకోవడం ఎట్లా, మన కుటుంబాన్ని మనం. రెండోది సామాజిక సమరసత, మనమంతా మన ధర్మం ఒక రకంగా చెప్తుంటే మన వ్యవహారం ఇంకో రకంగా ఉన్నది. కొన్ని సమాజము కులాలకు అతీతంగా కలిసి ఉండడం ఎట్లా, సామాజిక సమరసతోటి. మూడవది, స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, స్వాబోధయది, ఈ దేశం ఉన్నది, ఈ ధర్మం ఉన్నది అని పెద్దది. నాలుగవది, వాస్తవంగా ఒక నాగరిక కర్తవ్య పోతే ఏం చేయాలి. ఇట్లా అనేక విషయాలు సమాజంలో ఇక్కడ కనిపించట్లేదు. అందుకని ఈ 5 విషయాలు ఆధారం చేసుకొని వాళ్ళకు అందించాలనే పద్ధతి లోపల మేము ఈ 5 విషయాలు మార్పు రావాలంటే కుటుంబానికి కేంద్రం మహిళ. అందుకని మహిళలకు మేము పాఠశాల కేంద్రంగా సప్తశక్తి సంఘం, భగవద్గీతలో మహిళల్లో 5 శక్తులు దాగి ఉన్నాయని చెప్పేసి ఒక శ్లోకం ఉన్నది. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతున్నాయి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కుటుంబాన్ని జాగృతపరచాలి, సంస్కారవంతం కావాలి, స్వబోధ ఉండాలి, దేశంలో ఒక నాగరిక కర్తవ్య బోధన ఉండగలగాలి. ఇలాంటి అనేక విషయాలు తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మన స్కూళ్ళల్లో చదువుకొని బయటికి వెళ్ళిన పిల్లలని ఈ మధ్య వేరే పిల్లల యొక్క డ్రెస్సింగ్స్, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు చేసే ఆచార వ్యవహారాలు, రోడ్ల మీద చేసేటువంటి పనులు, ఇట్లాంటి జుగుప్సాపరమైనటువంటి సంఘటనలు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా మన స్కూళ్ళ ద్వారా వచ్చే పిల్లల నుంచి రావని మనం అనుకోవచ్చా? ఎప్పుడు రావు అంటే పేరెంట్స్ ఎడ్యుకేట్ అయినప్పుడు రావు. వాస్తవంగా పిల్లవాడు ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు అది అవసరమా లేదా అనే విషయం పేరెంట్స్ గైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా వాళ్ళ తల్లి వేషం అట్నే కనపడుతున్నది, పిల్లల వేషం అట్నే కనపడుతున్నది. వాళ్ళ టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రకంగా కుట్టాలి అనాల్సిన అవసరం లే. ఆ టైలర్ సినిమా చూసి, మేడం ఇవాళ మోడల్ వచ్చిందిగా మీకు తెలియదా అని చెప్పి ఎట్లా కుడితే అది కుట్టించి తెచ్చిస్తున్నది. కాబట్టి ఇది ఎవరు చెప్పాలి? ఇది చెప్పేస్తే ఇవాళ గన్ను పట్టుకొని సిద్ధంగా ఉన్నాయి రకరకాల మహిళా సంఘాల పేరుతో, వెస్టర్న్ కల్చర్తో ఉన్నటువంటి వాళ్ళు. ఎవడైనా సరే ఇవాళ మన మీదనే గన్ను ఎక్కు పెడతారు తప్ప, ఒక రకం చెప్పాలంటే ముస్లిం సమాజంలో వాళ్ళ కల్చర్కి అనుగుణంగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ మీద ఎవడు బన్ను పెట్టోడు. మన హిందూ సమాజాన్ని మన కల్చర్కి అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం మనం చేద్దామంటే మన మీద గన్ను పెట్టి ఎక్కువ పెట్టడం కొరకు అనేక మంది వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను చెప్పేది అంటే మేము ఆ రకంగా ఎప్పటివరకు పేరెంట్స్ మారరో పిల్లలు ఆ రకంగా సంస్కారాలు అందవు. కాబట్టి అది కూడా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి ద్వారా బాలికా విద్య అనే పేరుతోటి మా బల్లి ఒక సిలబస్ ఉన్నది. దాంతో పిల్లల డ్రెస్ ఎట్లా ఉండాలి, ఆడపిల్లగా ఇంట్లో ఏం నేర్చుకుంటారు, దాని పురుషులకు కూడా వాళ్ళు కూడా ఒక బాలకుడిగా వాడేం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా దాంతోపాటుగా నేను ఇందాక చెప్పాను మిగతా మాతృ సమావేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా తర్వాత మేము ప్రతిసారి మేము పూర్వ విద్యార్థుల యొక్క సమావేశాలు కూడా పెడుతున్నాం. దాంట్లో కూడా ఇవి గుర్తు చేస్తాం మేము. ఇక మీరు ఇక్కడ ఈ సంస్కారాలు
ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు మర్చిపోయినారా? మీ పిల్లలకి ఇది గుర్తు చేస్తున్నారా? మీ ఇంట్లో ఫోటోలు ఏమున్నాయి, టీవీలు ఏమిటి, ఏం చూస్తున్నారు, లైబ్రరీ ఏంటిది, పూజ ఏంటిది, ఇలా అనేక విషయాలు సమయాల్లో గుర్తు చేస్తుంటాం. ఈ సంస్కారం అనేది ఒకసారి చెప్పేస్తే ఇది సిలబస్ పూర్తయింది అనేది కాదు. ఇది నిరంతరం జరగాల్సిన కోర్సెస్. కాబట్టి ఇది నిరంతరం మేము ఆ రకంగా విద్యార్థి నుంచి మొదలుకొని సమాజం వరకు ఒక ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. చివరిగా మేము అడగగానే మీరు మాకు సమయం ఇచ్చి 1 గంట సేపు మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం. ధన్యవాదాలు.